మొదటగా తండ్రైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందామండి. ప్రియులైన సోదరులకి, కూడి వచ్చిన ప్రియులైన సంఘానికి మా హృదయపూర్వక వందనాలు. దేవుడు ఈ దినాన్న మనకు దయచేసిన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. కొన్ని విషయాలు మనం నేర్చుకుందామండి. దయచేసి ఈ కొద్ది సమయం కూడా మీ ఏకాగ్రతను, మీ దృష్టిని, మీ వినికిడి విధానమును మొత్తం నా మీద కేంద్రీకరించవలసిందిగా కోరుచున్నాము. మొదటిగా ఒక వాక్య భాగంతో మనం ఈ దినం వాక్య ప్రయాణంలోకి బయలుదేరదాం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 2-3 వచనాలు కలిపి ఉన్నాయి, చదువుకుందాం ఒకసారిగా. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. అనేక సార్లు ఈ వాక్య భాగాన్ని మనందరం కూడా పరిశీలనగా నేర్చుకున్నాం. మన దాసుల ద్వారా ఎన్నోసార్లు ఈ విషయాలు మనం విన్నాం. మరికంత వివరంగా ఇది నాన్న ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ వినడానికి ప్రయత్నం చేద్దాం. క్రైస్తవ విశ్వాసం అనేది ప్రారంభింపబడిన తర్వాత, బాప్తిసం ద్వారా లోకంలో ఉండే వ్యక్తి క్రీస్తు ప్రభువులకు వచ్చిన తర్వాత, వారి విశ్వాస జీవితం అనేది ప్రారంభ దశలో ఉంటూ ఉంటుంది. వారు యేసుక్రీస్తు ప్రభువులోకి అడుగుపెట్టిన తర్వాత వారి యొక్క విశ్వాస పరిమాణం, వారి జీవన విధానం అనేది అంతంత మాత్రంగానే ఉంటుంది. ఒకేసారి యేసుక్రీస్తు ప్రభు అంత విధానం, యేసుక్రీస్తు ప్రభు అంత జ్ఞానం వారి దగ్గర కనిపించదు. అయితే దేవుడు ఎలాంటి అల్పమైన దశలో ఉండే ఈ విశ్వాస జీవితంలోకి దేవుడు ఏం చేస్తాడంటే, కొద్ది కాలంలోనే, అంటే విశ్వాస జీవితంలోకి అడుగుపెట్టిన కొద్ది కాలంలోకే వారి జీవితాల్లోకి కొన్ని పరీక్షలు అనేవి దేవుడు పెడుతూ ఉంటాడు. కొన్ని పరీక్షలు అనేవి, కొన్ని శ్రమలు అనేవి వారి జీవితాల్లోకి దేవుడు అనుమతిస్తూ ఉంటాడు. ఇంకా చెప్పాలంటే కొన్ని శోధనలు వారి జీవితాల్లోకి దేవుడు అనుమతిస్తాడని ఎందుకు మాట్లాడుతున్నానంటే, శోధనలు దేవుడు అనుమతిస్తాడు కానీ దేవుడు శోధించడు. ఈ క్లారిటీ మనకు ఉండాలి. దేవుడు ఏ వ్యక్తిని కూడా శోధించడు, ఆయన శోధింపబడడు కూడా. ఇదే యాకోబు పత్రిక మనం చదువుకున్నప్పుడు ఆ విషయం మనకు కనబడుతుంది మొదటి అధ్యాయంలో. అయితే దేవుడు ఆ అల్పమైన విశ్వాసంలో, అంటే ఆ ప్రారంభ దశలో ఉండే ఆ విశ్వాస జీవితాన్ని వృద్ధిపరచడానికి దేవుడు అనుకున్న కని విని ఎరగని ఒక సంఘటన ఏదన్నా, ఒక సన్నివేశం ఏదన్నా ఉందంటే, విశ్వాస జీవితంలో శ్రమలను అనుమతించడం. నిజానికి యేసుక్రీస్తు ప్రభువును మనం నమ్ముకున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువునందుకు మనం వచ్చినప్పుడు, మనం ఆయన నమ్ముతాము. ఆయన ద్వారా వచ్చే ఆ నిత్య జీవం అనే దాని కొరకు నిరీక్షణ కలిగి మనం ఉంటాం. ఆ నిత్య జీవం అనే దాని కొరకు నిరీక్షణ కలిగి దాని కొరకు ఎదురు చూస్తూ ఉంటాం, ఆ తెలిసిన ఆ కొద్ది జ్ఞానంతో. ఇలాంటి లేతప్రాయంలో ఉండే ఈ వ్యక్తి జీవితానికి మొదట దేవుడు ఏం చేస్తాడంటే, ఆయన ఉపదేశాన్ని అందిస్తూ ఉంటాడు. వినాలి జాగ్రత్తగా. ఇలా లేతప్రాయంలో ఉండే విశ్వాసులకి ఆయన మొదట ఏం చేస్తాడండి, బాప్తీసం తీసుకున్న తర్వాత ఇంటికి దగ్గర ఉండిపోండి, ఇంక రావద్దని అంటాడండి? అండు. బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా వారు సంఘంలోకి వచ్చి వారి విశ్వాస జీవితాన్ని అనుదినము వృద్ధి చేసుకోవాల్సిన అవసరత ఉంది. మనం అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఈ విధానం మనకు కనబడుతూ ఉంటుంది. పేతురు గారి ద్వారా బాప్తిసం పొందిన 3,000 మంది, ఇంచుమించు 3,000 మంది వ్యక్తులు ఏమయ్యారంటే, అపోస్తుల బోధలోను, సహవాసంలోను, రొట్టె విరుచుటలోను, ప్రార్థన చేయటంలోను ఎడతెగ్గ ఉన్నారు. అంతేకాదు అనుదినము వారు కూడుకునేవారట. ప్రతిరోజు కూడా వారు కూడుకుని ఆ బోధను వారు నేర్చుకునేవారు. అలా బోధన నేర్చుకున్న తర్వాత వారు దేవుని యొక్క జ్ఞానం కలిగి ఉంటూ ఉంటారు.
వారు నేర్చుకున్న ఆ విశ్వాసానికి, వారు నేర్చుకున్న ఆ బోధకి దేవుడు ఏం చేస్తాడంటే పరీక్షలు పెడుతూ ఉంటాడన్నమాట. ఇది అందరి జీవితాల్లో జరగాలండి. ఇక్కడికి వచ్చిన క్రీస్తునందు బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరి జీవితాల్లో జరగాలి. చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇవి. జరగకపోతే ఏటన్నది తర్వాత చెప్తాను. ప్రతి ఒక్కరి జీవితాల్లో బోధ నేర్పించిన తర్వాత ఆయన పరీక్ష అనేది పెడతాడు. ఆ పరీక్ష పెట్టినప్పుడు ఆ పరీక్షలో మనం నిలవబడవలసిన అవసరం ఉంది. ఆ పరీక్ష ఏంటంటే పేపర్ ఇచ్చి క్వశ్చన్లు గట్రా చెప్పడు ఆయన. బోధ నేర్చుకున్న తర్వాత పేతురు గారు ఎంతమందిని మార్చారని ప్రశ్నలు వేయడు ఆయన. బోధ నేర్చుకున్న తర్వాత ఆయన ఏం చేస్తాడంటే ఆ బోధకు తగిన జీవితం ఇతరుల్లో ఉందా లేదా అని పరీక్షలకు గురి చేస్తాడు. ఆ పరీక్షలకు గురి చేయడానికి ఆయన ఉపయోగించే సాధనమే శ్రమలు, శోధనలు. ఈ శ్రమలు అనేవి ఎప్పుడైతే మానవ జీవితంలోకి, క్రైస్తవ జీవితంలోకి అనుమతించబడ్డాయో అప్పుడు ఆ వ్యక్తి యొక్క తీరుతనులు, ఆ వ్యక్తి యొక్క విశ్వాసం, ఆ స్థాయి అన్నీ కూడా తెలిసిపోతాయి అన్నమాట. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే మానవ జీవితంలోకి శ్రమలు అనేవి, అంటే క్రైస్తవ జీవితంలోకి శ్రమలు అనేవి అనుమతిస్తాడు. ఇక్కడ ఆ వాక్య భాగమే ఇక్కడ మాట్లాడుతున్నాడు. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించిన నెరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందంగా ఎంచుకోండి. మిమ్మల్ని అడుగుతున్నాను, దానికి సమాధానం చెప్పండి. శోధనలు వస్తే సంతోషమా, బాధ? సంతోషం అని అనకండి, బాధ వస్తుంది. అవునా కదా? జనరల్గా చెప్పండి. శోధనలు మన జీవితంలోకి వస్తే అబ్బో భలే వచ్చింది శోధన అనుకుంటామా? కష్టాలు మన జీవితంలోకి వస్తే భలే ఉంది అని అనుకుంటామా? చెప్పండి. ఖచ్చితంగా ఎవరైనా, ఎలాంటి వారైనా, ఎంత బలమైన విశ్వాసులైనా కష్టము, బాధలు, శోధనలు వారి జీవితంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా వారు ఏమవుతారంటే బాధలకే గురవుతారు, బాధపడతారు. ఇంకా చెప్పాలంటే నిరుత్సాహానికి గురవుతారు. ఇంకా వారి స్థితి అంతా అప్పటి వరకు వారు హుందాతనంతా ఒక్కసారిగా హఠాత్తుగా ఆపేసుకుంటారు. ఏంటి ఎలా అయిపోయింది నా జీవితం అన్నట్టుగా ఒకసారిగా వారు ఒక మైకులో ఉండిపోతారు, ఎటు తోచని పరిస్థితుల్లో ఉండిపోతారు. అయితే ఇది లోక సంబంధులకి, మానవులకు కూడా ఇదే విధానం. బాధ కలిగినప్పుడు, అంటే శోధన కలిగినప్పుడు ఖచ్చితంగా వారు ఏమవుతారంటే బాధలకి, కన్నీళ్ళకి గురవుతారు ఖచ్చితంగా. అయితే లోకంలో ఉండేవారైతే ఏవేవో పిచ్చి పిచ్చి ప్రయత్నాలు, దాని నుంచి ఉపశమనం కలగడానికి పిచ్చి పిచ్చి ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటారు. కానీ విశ్వాసులు ఏం చేయాలి ఇక్కడ చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే మీ విశ్వాసానికి కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరగాలంటే, అంటే శ్రమలు మన జీవితంలోకి వచ్చినప్పుడు మన జీవితంలో ఒక గుణం అనేది డెవలప్ అవుతుంది. ఏంటది? ఓర్పు. చెప్పండి, అక్కడ ఉంది కదా. శ్రమలు దేవుడు మన జీవితాల్లోకి అనుమతించినప్పుడు మన జీవితంలో మన గుణాల్లోకి కని విని ఎరగని ఒక గుణం వస్తుంది. అదేంటంటే ఓర్పు. చాలామంది మనం చూసినప్పుడు లోకంలో ఓర్పు కలిగిన వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. గొడవలు గట్ట సరిగ్గా ఆడరాలు, ఎన్ని మాటలను ఓర్చుకుని తలదించుకుని పోతారు. మరి లోక సంబంధులకి ఉంటుంది, మనకే ఉంటుంది కదండి. దానికి పెద్ద గొప్పతనం ఏంటంటే వారు ఓర్చుకుంటారు, కానీ లోపల తెలియకుండానే వారు అంతర్యుద్ధం చేస్తారు. అంతర్యుద్ధం అంటే పైకి కనిపించిన యుద్ధం అన్నమాట. పైకి కనిపించకుండా లోపల అంతర్యుద్ధం వారు చేసేస్తారు. పైన నిన్ను గొడ్డలతో నరకడు, లోపల గుణపాలతో పొడిసేస్తాడన్నమాట. దాన్ని అంతర్యుద్ధం. కానీ ఈ విశ్వాసం ఏం చేస్తాడంటే శ్రమలు, బాధలు తన జీవితంలోకి ఎదురైనప్పుడు ఇతడు చేసేది ఏంటంటే ఓర్చుకుంటాడు. ఎక్కడి నుంచి ఓర్చుకుంటాడంటే హృదయపూర్వకంగా ఓర్చుకుంటాడు. సొనుక్కోడు, ఇసుక్కోడు. ఇసుక్కున్నా ఎవరు చూస్తున్నారు మన హృదయాల్ని? ఈ వెనుకడు ఉంటుంది అతనికి. దేవుడికి కనబడిన సృష్టం ఏదీ లేదు. ఆయన మన హృదయాన్ని, మానవ హృదయాల్ని తదేకంగా ఆయన చూస్తాడు కనుక లోపల సనుక్కోవడానికి లేదు, బయట గొగ్గోలు పెట్టడానికి లేదు. ఖచ్చితంగా ఆ సమయంలో అతడు ఏం చేస్తాడంటే లోక సంబంధంగా వ్యవహరించడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే దేవుని యొక్క పరిధిలోకి వచ్చేసాడు అతను. కాబట్టి ఆ వ్యక్తి శ్రమలు, బాధలు, శోధనలు, పరీక్షలు ఎదురైనప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ఓర్చుకుని దేవుని మీద ఆధారపడతాడు.
దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరిగా తెలుసా అండి? పాత నిబంధనలో దావీదు గారు. ఆయనకి ఏం తక్కువ అండి? సహోదరులు చాలాసార్లు మనకు చెప్పారు, బోలంత బలగం ఉంది, బోలంత ఆస్తిపాస్తులు ఉన్నాయి, అయినా కూడా నా నీతికి ఆధారమగు దేవా అని అంటూ ఉంటాడు ఆయన. శ్రమలో నేను మొర పెడితే నా నీతికి ఆధారమగు దేవా నీవే నాకు ఉత్తరము ఇస్తావు అని అంటాడు ఆయన. ఎందుకు ఆయన ఆధారపడుతున్నాడంటే శ్రమలు వచ్చినప్పుడు అతడు ఓర్చుకుంటున్నాడు, ఓర్చుకుని దేవుని మీద ఆనుకుంటున్నాడు. అంటే మానవ జీవితంలోకి, మరి ముఖ్యంగా క్రైస్తవ జీవితంలోకి శ్రమలు అనేవి ఎందుకు వస్తున్నాయంటే దేవుని మీద నువ్వు ఆనుకో అని నీకు నేర్పించడానికి శ్రమలు అనేవి వస్తాయి. ఓర్పు అనే ఒక గొప్ప గుణాన్ని మనలో డెవలప్ చేస్తూ ఉంటాడు. ఆ శ్రమలలో ఆ ఓర్చుకునే ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే ఆ ఓర్పును సహనానికి మూలకర్త అయిన దేవుని మీద ఆధారపడి ఆయన మీద నమ్మకం ఉంచుతాడు. ఎలాంటి శ్రమలైనా కూడా నా నుంచి తొలగించగలిగే శక్తిమంతుడు ఇదిగో నేను ఆశ్రయించిన ఈ ఆశ్రయ దుర్గమేనని ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ఆ శ్రమలో, ఎంత శ్రమలు ఎలాంటి బాధలైనా ఒక లోక సంబంధమైన వ్యక్తిగా విశ్వాసి ఉండడు. మరి ఎలా ఉంటాడంటే ఆ వ్యక్తి విశ్వాసిగానే ఉంటాడు. విశ్వాసిగా ఉండడం అంటే ఏంటంటే తనకు వస్తున్న శ్రమలను ఎదుర్కొంటూ వాటిని ఓర్చుకుంటూ దేవుని మీద ఆధారపడి బ్రతకడు. ఇందుకే దేవుడు మన జీవితంలోకి శ్రమలు అనేవి అనుమతిస్తూ ఉంటాడట. అయితే ఈ శ్రమలు మన జీవితాల్లోకి వచ్చినప్పుడు ఓర్పు అనే ఒక గొప్ప గుణాన్ని మనలో వృద్ధిపరుస్తూ ఉంటుంది. అలా వృద్ధిపరిచినప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని బట్టి మహా ఆనందంగా దాన్ని మనం ఎంచుకోవాలి. నిజానికి శ్రమలు మనకు ఆనందం కాదు, అవి బాధను, శోకాన్ని, దుఃఖాన్ని కలిగిస్తాయి. కానీ ఆ శ్రమల ద్వారా దేవుడు నీలో కొన్ని కార్యాలు చేయబోతున్నాడు కనుక వాటిని బట్టి మనం సంతోషించేవారుగా ఉండాలి. అంతే తప్ప ఇదేంటి ఎంత భక్తిగా నేను బ్రతుకుతాను, నాకు వచ్చేసింది ఏంటి శ్రమ, ఇంత నేను దేవునికి ఏది కూడా కొదువు చేయకుండా నేను ఎంతో భక్తిగా జీవిస్తాను, నాకు వచ్చేసింది ఏంటి శ్రమ అని బెంబెలెత్తిపోయి దేవుని దూషించేవారుగా ఒక విశ్వాసి, జ్ఞానం కలిగిన విశ్వాసం ఉండడానికి వీల్లేదు. మరి ఎలా ఉండాలంటే శ్రమను నా జీవితంలోకి వచ్చిందంటే ఆయన అనుమతి లేకుండా ఈ శ్రమ నా జీవితంలోకి రావడం అనేది సాధ్యం కాదు. వచ్చిందంటే అది నాకేవో నేర్పించడానికి ప్రయత్నం చేస్తుందని మనం గమనించుకోవాలి. ఇంకా ముందుకెళ్తే ఒక వాక్య భాగాన్ని మనం చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 6-7 వచనాలను ఒకసారి మనం చదువుకుందాం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షల వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. ఇక్కడ పేతురు గారు ఆ సంఘానికి పత్రిక రాస్తూ ఈ మాటలు చెబుతున్నాడు. ఆయన ఏమంటున్నాడండి, యాకోబు గారు ఎలాంటి వ్యక్తులకి రాస్తున్నాడో పేతురు గారు కూడా అలాంటి వ్యక్తులకే ఈ పత్రిక రాస్తున్నారు. ఇంకా చెప్పాలంటే క్రైస్తవులకి ఈ పత్రికలు వ్రాయబడ్డాయి. అయితే పేతురు గారు ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్న విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఇదిగో మీకు ఏర్పాటు చేసిన స్వాస్థ్యాన్ని బట్టి మీరు ఇప్పుడు ఆనందించున్నారు, కానీ అవసరాన్ని బట్టి కొద్ది కాలం మీకు శ్రమలు, శోధనలు అనేవి ఉంటాయి. అయితే ప్రస్తుతం కనబడే ఈ శ్రమలన్నీ కూడా ఎలా ఉంటాయట? దుఃఖకరంగా ఉంటాయి. శ్రమలు ఎప్పుడు ఎలా ఉంటాయండి? దుఃఖం కలిగిస్తాయి. అయితే ఆ దుఃఖం కలిగించే శ్రమలు ఆనందదాయకంగా ఎలా మారతాయంటే అక్కడ అంటున్నాడు, ఈ లోకంలో మనం ఘనంగా ఎంచబడే ఒక వస్తువు ఉంది, అదేంటంటే బంగారం. ఈ బంగారం మేలిమి బంగారం అవ్వాలంటే అది అగ్నిలోకి వెళ్ళాలి.
ఒక బంగారం శుద్ధి చేయబడాలంటే, దానిలో ఉండే మలినాలన్నీ పోవాలంటే అది అగ్నిలోకి వెళ్ళవలసిన అవసరం ఉంది. అగ్నిలోకి వెళ్ళి అది శుద్ధి చేయబడవలసిన అవసరం ఉంది. ఇటు ఈ లోకంలో నశించిపోయే బంగారమే అగ్ని చేత శుద్ధి చేయబడి ఉంటే, ఇదిగో అమూల్యమైన, ఇదైతే మూల్యమైనదే. డబ్బులు ఇచ్చి కొంటే ఖచ్చితంగా బంగారం మనకి వచ్చేస్తుంది. మరి విశ్వాసాన్ని కొనగలవా? విశ్వాసం అనేది ఎలా వచ్చిందండి? అమూల్యమైన యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా మనకి వచ్చింది విశ్వాసం. దానికి మూల్యం చెల్లించలేము, దానికి డబ్బులు చెల్లించలేము. వెల చెల్లించే బంగారమే అగ్ని పరీక్షలో అది శుద్ధిపరచబడితే, వెల చెల్లించలేని దేవుని యొక్క రక్తం ద్వారా వచ్చిన మీ విశ్వాసం దానికంటే గొప్పగా మారదనుకుంటున్నారా అని అంటున్నాడు ఇక్కడ పేతురు గారు. అంటే పరీక్షలు దేవుడు మనకి పెట్టినప్పుడు, శోధనలు మన జీవితంలోకి వచ్చినప్పుడు మన విశ్వాసంలో ఉండే లోటుపాట్లను ఏం చేస్తాయండి? సరిచేస్తుంది. బంగారంలో ఉండే అశుద్ధత అగ్ని ఎలాగైతే వేరు చేస్తుందో, మన విశ్వాసంలో ఉండే లోపాలు ఏమండి, ఈ శ్రమలు అనేవి ఆ లోపాలు దూరం చేస్తూ ఉంటాయి. దూరం చేసి దానికంటే ఇంతకు ముందు శ్రమ నీ జీవితంలోకి రాకమునుపు నీ దగ్గర ఉన్న విశ్వాసపు విధానం కంటే నీ స్థాయిని ఇంకా దేవుడు ఏం చేస్తాడంటే పెంచుతాడు. శ్రమల ద్వారా దేవుడు పెంచుతాడు. కాబట్టి ఆ తర్వాత మొదట నీకు శ్రమ కలిగినప్పుడు దుఃఖకరంగానే ఉంది. ఆ తర్వాత నీకు మహిమ, మెప్పు ఇవన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు రాకడలో ఇవన్నీ కూడా నీకు లభిస్తాయి. అది సంతోషం అని పేతురు గారు ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. అంటే దేవుడు మన జీవితాల్లో, దేవుడు మన విశ్వాస జీవితాల్లో శ్రమలు అనేవి అనుమతించినప్పుడు ఓర్పు అనే ఒక గొప్ప గుణం అనేది మనలో డెవలప్ అవుతుంది. ఆ గుణము ఏంటంటే దేవుని మీద, అంటే వస్తున్న ప్రతి శ్రమను కూడా ఓపికతో ఎదుర్కొంటూ సహనంతో భరిస్తూ దేవుని మీద ఆధారపడాలి. అలా ఆధారపడినప్పుడు నీ విశ్వాసపు స్థాయిని, అపనమ్మకంగా ఉండే నీ స్థితిని దేవుడు వృద్ధిపరచడానికి ప్రయత్నం చేస్తాడు. దీన్ని రూఢిపరుస్తూ యాకోబు గారు తర్వాత మరి మాట్లాడుతున్నారు. ఒకసారి చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూద్దాం. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనాను కొదువలేని వారిని ఉందినట్లు ఓర్పు తన క్రియను చూసారా? ఈ మాటలు చూసారా? ఏమంటున్నాడు? ఒక విశ్వాసి సంపూర్ణులు అవ్వాలంటే శ్రమలు అతని జీవితంలోకి రావాలంటండి. ఈ మాట చూడండి. నిజానికి విశ్వాసి జీవితంలోకి శ్రమలు వస్తే అతడు దేవుడి నుంచి వైదొలిగిపోతాడేమో అని అనుకుంటాం మనం. దేవుని నిజంగా ఎరిగిన వారు శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఏమొచ్చినా కూడా ఆయన నుంచి వైదొలిగిపోరు, ఆయన నుంచి వెనకడుగు వేయరు. కానీ ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే విశ్వాసి అతని జీవితంలోకి శ్రమలు ఎదురైనప్పుడు అతడు ఏమవుతాడంటే సంపూర్ణులుగా మారతారంట, అనునాంగులుగా మారతారు. అనునాంగులు అంటే అదే, ఏ విషయంలో కూడా వారు లోటు లేకుండా ఉంటారన్నమాట. అది కూడా సంపూర్ణులు అనే అర్థమే వస్తుంది. సంపూర్ణులు, అనునాంగులు అంటే రెండు ఒకే మీనింగ్. ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి ఆ పసితనం నుంచి, అంటే ఆత్మ సంబంధమైన పసితనం నుంచి ఆత్మ సంబంధమైన పరిపక్వతలోకి అడుగుపెట్టడానికి దేవుడు ఎన్నుకున్న ఒక విధానమే శ్రమలు. అర్థమవుతున్నాయినా మాటలు? అర్థమవుతున్నాయండి? ఆత్మ సంబంధమైన పసితనంలో నుంచి ఆత్మ సంబంధమైన పరిపక్వతలోకి నడిపించడానికి దేవుడు ఎన్నుకున్న మెట్టే ఏంటండి? శోధనలు, శ్రమలు, కష్టాలు, బాధలు మన జీవితంలోకి కావాలని ఆయన అనుమతిస్తాడు అనడానికి ఒక మాట చెప్తాను. నిజానికి మనం యోధా పత్రికలో ప్రారంభంలో చూసినప్పుడు ఒక మాట ఉంటుంది. క్రీస్తునందు రక్షణలోకి వచ్చిన మనం అందరూ క్రీస్తు యేసు చేత భద్రం చేయబడి ఏం చేయబడ్డాం? భద్రం చేయబడ్డాం. దేవుడు లోకంలో నుంచి మనల్ని, వినాలి, దేవుడు లోకంలో నుంచి మనల్ని అంధకార సంబంధమైన అధికారంలోంచి విడుదల చేసి యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్యంలో మనల్ని కూడా ఒక నివాసిగా నిలబెట్టి అలా వదిలేలేదు ఆయన.
ఆయన ఏం చేశాడంటే భద్రం చేశాడట. చూద్దాం ఒకసారి యోధాపత్రిక ఒకసారి చదువుకుందాం. ప్రారంభవచనం. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడైన యోధ తండ్రి అయిన దేవుని యందు ప్రేమపడి, చాలండి, యేసుక్రీస్తునందు అంటే యేసుక్రీస్తులో ఒక విశ్వాస ఏమయ్యాడు? భద్రం చేయబడ్డాడు. భద్రం చేయబడిన విశ్వాస జీవితంలోకి శ్రమలు రావాలంటే ఎవరు అనుమతి ఉండాలి చెప్పండి? మీరు బ్లైండ్గా ఫిక్స్ అయిపోండి. మన జీవితంలోకి శ్రమలు రావాలన్నా, ఒక పరిస్థితి మన జీవితంలోకి కాలు పెట్టాలన్నా దేవుని సెలవు లేకుండా అది జరగదు. ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ మీకు జ్ఞాపకం చేస్తాను. యోబు గారిని మనం చూస్తూ ఉంటాం. యోబు గారి యొక్క ఆ యొక్క దీవెనకరమైన స్థితి చాలా గొప్పగా ఉంటుందండి. బైబిల్లో చాలా గొప్పగా దేవుడు దీవించాడు. అంత గొప్పగా దీవించిన యోబు జీవితంలోకి శ్రమలు రావడానికి సాతాను యోబు గారిని శోధించడానికి సాతాను వెళ్ళి ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు? డైరెక్ట్ వచ్చేచ్చు కదా, రమ్మను 2 ముక్కల కింద నరికేస్తారు. డైరెక్ట్ రావడానికి కుదరదు. ఎందుకంటే యోబు గారి చుట్టూ దేవుని దూతలు ఉన్నాయి. యెహోవా యందు భయభక్తులు కలిగి, ఆయన యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూత కావలిండి వారిని రక్షించినని 34వ కీర్తనలు మనం చదువుకున్నాం. అంటే యోబు గారి చుట్టూ కంచె ఉంది. ఈ కంచెలో యోబు గారి జీవితం, విశ్వాస జీవితం కొనసాగుతుంది. ఆ కంచె తీస్తే కానీ సాతాను మన మీద తన ప్రభావం చూపడానికి అవకాశం లేదు. అంటే దీన్ని బట్టి విశ్వాస జీవితంలోకి ఒక శోధన రావాలంటే పర్మిషన్ ఎవరు ఇవ్వాలి చెప్పండి? అందరూ దేవుడే ఇవ్వాలి. దేవుడు ఇస్తే కానీ విశ్వాస జీవితంలోకి ఎటువంటి శోధనలో రావండి. అంటే ఇప్పుడు నేను విశ్వాసన ఉన్నాను, నా జీవితంలోకి కొన్ని శ్రమలు వచ్చాయంటే దేవుడు పర్మిషన్ ఇచ్చాడని నాకు అర్థమవుతుంది. దేవుడు పర్మిషన్ ఇచ్చాడంటే దేవుడు ఏదో పాఠాలు నాకు నేర్పించడానికి సిద్ధపడుతున్నాడని మనం అర్థం చేసుకోవాలి. శ్రమలు వచ్చాయని దుఃఖించి బాధపడి గంగోలు పెడితే దానివల్ల మనకు ఒరిగేది ఏమీ లేదు. కానీ శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమలను సద్వినియోగం చేసుకోవడం నేర్చుకోవాలి మనం. శ్రమల సద్వినియోగం ఏంటండి అన్నట్టు ఉంటుంది వింతగాను. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటాం, డబ్బుల్ని సద్వినియోగం చేసుకుంటాం. శ్రమలు సద్వినియోగం చేసుకోవడం ఏంటంటే శ్రమలు దేవుడు మన జీవితంలోకి ఎందుకు అనుమతించాడో ఆ కార్యాన్ని సంపూర్తిగా నెరవేర్చడానికి మనం మన జీవితాల్ని సరైన విధానంలో నడిపించుకోవడానికి మనకు కొన్ని అవసరం. కాబట్టి దాని కొరకు మనం ఆధారపడవలసిన ఆశ్రయదుర్గం ఎవరంటే దేవుడు. ఇక్కడ అంటున్నాడు, మీరు సంపూర్ణులను, యాకోబు పత్రిక 1:4 మీరు సంపూర్ణులను, అనునాంగులు, ఏ విషయంలో కూడా కొదువు లేని వారై ఉండినట్లు ఓర్పు తన క్రియను, అంటే మీరు ఓర్చుకుంటూ దేవుని మీద ఆధారపడుతూ ఉంటే దేవుడు ఆ శ్రమలలో నీ ఆధ్యాత్మికమైన పరిస్థితిని వృద్ధిపరుస్తాడు అని అంటున్నాడు. ఈ పరిపక్వత, ఈ పసితనం గురించి చాలాసార్లు మనం చెప్పుకున్నాం. ఒక వ్యక్తి చిన్నపిల్లాడు, ఒక 10 సంవత్సరాల వయసు, 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అతడికి జ్ఞానం ఉండదు, చాలా తక్కువగా ఉంటుంది, పసితనంగా ఉంటుంది. ఏది చెప్పినా వినేస్తాడు, ఏది చెప్పినా చేసేస్తాడు. వాడికంటూ ఒక సొంతంగా ఆలోచించుకుంటే ఆ మనసు, ఆ స్థితి అనేది ఉండదు. అదే వ్యక్తి ఒక 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల రాబడికి ఒక పని చేయాలంటే ఆలోచిస్తాడు. ఒకడు చెప్పినా వాడి సజెషన్ కరెక్టా కాదని ఆలోచిస్తాడు. ఈ ఆలోచించే విధానం ఆ పసితనంలో ఉందా చెప్పండి? లేదు. ఒక 30 సంవత్సరాలు కుర్రాడు ఒక విషయం చెప్పినప్పుడు చెప్పాడని గుడ్డిగా చేయడు. వాడు ఏం చేస్తాడంటే, ఓకే చెప్పాడు బాగానే ఉంది, ఇది ఎంతవరకు నాకు యోగ్యమైందని వాడు ఆలోచిస్తాడు. వాడు మేధాశక్తిని ఉపయోగిస్తాడు. అదే ఈ ఆలోచన ఒక 5 సంవత్సరాల పిల్లవాడికి చెప్పండి, థ్యాంక్ యూ అంకుల్ అంటాడు, అంతే వెళ్ళిపోతాడు. థ్యాంక్ యూ అంకుల్ అని వాడు ఆ పని చేసేస్తాడు. డిఫరెన్స్ ఏంటంటే ఈ 30 సంవత్సరాలు ఉన్న వ్యక్తికి పరిపక్వత ఉంది, అదే మెచ్యూరిటీ అంటారు కదా, అది జ్ఞానం ఉంది. ఈ కొద్ది సంవత్సరాలు 5 సంవత్సరాల బాలుడికి ఏమి లేదు. అది జ్ఞానం తక్కువగా ఉంది, ఆలోచించే సామర్థ్యం ఇంకా అతని దగ్గరికి రాలేదు. ఇది మీకు అర్థమైతే
శ్రమలు మన జీవితంలోకి రాకమునుపు 5 సంవత్సరాల పిల్లల్లా వ్యవహరిస్తూ ఉంటాం సంఘంలో. ప్రతిదానికి కోప్పడడం, ప్రతిదానికి మనం ఇసుక్కోవడం, సనుక్కోవడం, మనకి ఏమన్నా పెట్టకపోతే బాధపడిపోవడం, అక్కడెక్కడ పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, ఇవన్నీ ఏంటంటే ఆత్మీయ పసితనం. ఇంకా చెప్పాలంటే అసలు ఆత్మ సంబంధులుగా లేరనడానికి కూడా సూచనలేవి. ఆత్మ సంబంధులు కూడా కొన్ని సందర్భాల్లో పసితనంలో ఉన్నప్పుడు ఎలాంటి తప్పుడు వైఖరి కలిగి ఉంటారండి. ఆత్మ సంబంధులు కానివారైతే వాళ్ళు ఎప్పుడూ ఒకలాగా ఉంటారు. ఏదైనా కొన్ని తేడాలు వచ్చాయనుకోండి, సంఘంలో తేడా పడాలు ఖచ్చితంగా ఏమైపోతారు, నిజ స్వరూపాలు బయటకు వచ్చేస్తాయి. అంటే దీనికి ఈ సూచన ఏంటంటే ఆత్మీయ పరిపక్వత నీ దగ్గర లేదు. మరి 30 సంవత్సరాల వ్యక్తి ఎలా ఉంటాడు చెప్పండి? పరిపక్వత ఉన్నవాడు ఎలా ఉంటాడు? ఆలోచిస్తాడు, ఏది చేయాలి ఏది చేయకూడదు. ఓకే, ఇది లేదు, సరిపెట్టుకుందాం. ఇంట్లో తల్లిదండ్రులు లేకపోతే సరిపెట్టుకుంటారు, పిల్లలు సరిపెట్టుకుంటారా? నాకు తెండి అంటారు, అంతే. నాకు తెస్తావా తేవా, నేను తిన్నాను అంటారు. ఇద్దరికి తేడా ఏంటంటే వాడికి పరిపక్వత ఉంది, ఈ బిడ్డకి పరిపక్వత ఆలోచించే స్థాయి లేదు. సంఘంలో కూడా అంతే. ఆత్మీయ పసితనము ఉంటుంది, ఆత్మీయ పరిపక్వత కూడా ఉంటుంది. శ్రమలకు ముందు ఆత్మీయ పసితనంలో ఉంటాం, శ్రమల తర్వాత ఆత్మీయ పరిపక్వతలోకి వెళ్తాం. దేవుడు నిన్ను పసి బాలుల్లాగే మనల్ని ఉండిపోవాలని ఆయన కోరుకోవట్లేదు. ఆయన ఏం చేస్తున్నాడంటే నిన్ను ఆత్మీయ పరిపక్వతలోకి నడిపించడానికి, ఆయన నీ జీవితంలో కొన్ని కార్యాలు చేయడానికి శ్రమలను మన జీవితాల్లోకి అనుమతిస్తున్నాడు. అందుకే మన జీవితాల్లో నమ్మకంగా దేవుని కొరకు నిలబడేవారి జీవితాల్లో ఏమన్నా శ్రమలు బాధలు వస్తే భయపడకండి, భరిద్దాం, సహిద్దాం, దేవుని మీద మనం ఆధారపడితే బలవంతుడైన దేవుడు మనకున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఎలాంటి శ్రమలైనా ఆయన మన నుంచి తప్పించగలడండి. ఎర్ర సముద్రాన్ని చీల్చి పారేశాడు ఆయన అడ్డొస్తే. యోర్దాను నదినే ఆయన చీల్చి పారేశాడు. ఎరికో గోళ్ళ అడ్డొస్తే దాన్ని కూడా ఆయన కొట్టి పారేశాడు. బలమైన సైన్యాలనే దేవుని యొక్క ప్రజలకు అడ్డొస్తే వాటన్నిటినీ తొలగించి మన మార్గాల్ని సరళం చేసిన దేవుని మీద మనం ఆధారపడితే ఖచ్చితంగా ఆత్మీయ పరిపక్వతలోకి మనం వస్తాం. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు ఈ శ్రమలు మన జీవితాల్లోకి వచ్చినప్పుడు, దేవుడు మన జీవితంలో ఈ శ్రమలను అనుమతించినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలి కదండి. శ్రమలు మన జీవితాల్లోకి వస్తే మనల్ని దేవుడు వృద్ధిపరుస్తాడు, ఆనందకరమైన పరిస్థితుల్లోకి తీసుకెళ్తాడని బాగా నేర్చుకున్నాం ఇప్పటి వరకు. ఈ శ్రమలు మన జీవితంలోకి వచ్చినప్పుడు అప్పుడు మనం ఎలా వాటిని ఎదుర్కోవాలి అది కూడా తెలియాలి. మరి మనకి ఒక లోక సంబంధిగా మనం ఎదుర్కోవడానికి సిద్ధపడకూడదు. శ్రమలు వచ్చినప్పుడు ఒక లోక సంబంధమైన వ్యక్తి ఎలా ఆలోచిస్తాడో అలాగే ఒక విశ్వాసి కూడా ఆలోచిస్తే ఆ శ్రమల ద్వారా నీ జీవితంలో దేవుడు చేయాలన్న కార్యాలు సక్రమంగా చేయలేడు. సక్రమంగా చేయడానికి నువ్వు దేవుని మీద ఆధారపడకుండా లోక సంబంధమైన జ్ఞానం మీద, లోకం మీద ఆధారపడ్డావు కనుక ఆ శ్రమలు నీకు చేయాల్సినంత మేలవి చేయలేవు. కాబట్టి ఇప్పుడు శ్రమలు వచ్చినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలంటే ఇదే యాకోబు భక్తుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఒకసారి చూద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు చాలండి. ఏమంటున్నాడు ఇక్కడ? ఎవరైనా మన జీవితాల్లోకి, విశ్వాసుల జీవితాల్లోకి శ్రమలు సంభవిస్తే అతడు ఏం చేయాలట? ప్రార్థన చేయాలట. మిమ్మల్ని అడుగుతున్నాను, ప్రార్థన చేయాలని బాగానే చెప్పాడు, ప్రార్థనలో ఏం చేయాలి? ప్రభువా అర్జెంటుగా ఈ శ్రమను నా నుంచి తీసే ప్రభువా, భరించలేకపోతున్నాను అనాలా? మరి ఇంకెందుకు పంపించాడు ఆయన తెలియదు ఆ విషయం. అర్జెంటుగా ఈ భరించలేకపోతున్నాను, అర్జెంటుగా 5 నిమిషాలు తీసేనా చేయాలండి ప్రార్థన చేయమని దేవుడు బాగానే చెప్పాడు యాకోబు భక్తుడి ద్వారా. మరి ఆ ప్రార్థనలో ఏం చేయాలి? ఆ ప్రార్థనలో ఏం చేయాలో యాకోబు భక్తుడు 1వ అధ్యాయం 5వ వచనంలో చెప్తున్నాడు. చూడండి. మీలో ఎవరికైనాను జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి
అడగవలెను. అప్పుడది అతనికి ఏమవుతుందంట? అనుగ్రహింపబడుతుంట. గమనించండి, దేవునికి శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమలను ఎలా ఎదుర్కోవాలో మనకు తెలియాలంటే ఆ శ్రమలు మన జీవితాల్లోకి అనుమతించిన దేవుణ్ణే మన హెల్ప్ అడగాలి. ఆ శ్రమలు ఎవరైతే మన జీవితంలోకి అనుమతించి మన ఆత్మీయ పరిస్థితిని వృద్ధిపరచడానికి సిద్ధపడుతున్నాడో ఆ దేవుణ్ణే మనం సహాయం అడగాలి. ఇంకెవరిని అడగండి, ఇంకా ఆ దేవుణ్ణే సహాయం అడగాలి. ఆ దేవుని సహాయం ఏమని అడగాలంటే ఇక్కడ అంటున్నాడు, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్నడలా అతడు దేవుణ్ణి అడగవాలని. ఇదేంటి జ్ఞానం ఎందుకు మాకు ఈ సమయంలో అనిపిస్తుంది? మనకి జ్ఞానం ఎందుకండి? మాకు శ్రమలు వచ్చాయంటే డబ్బులు కావాలి, శ్రమలు వచ్చాయంటే ఆ పరిస్థితి నుంచి బయటపడాలి, కానీ జ్ఞానం మేమేం చేసుకోమంటే జ్ఞానమే ఇక్కడ సాల్వ్ చేస్తుంది మనల్ని. జ్ఞానాన్ని అడగాలంటే దేవుణ్ణి. ఎందుకు జ్ఞానాన్ని అడగాలంటే దేవుణ్ణి జ్ఞానాన్ని మనం అడిగితే అది ఆయన ఏం చేస్తాడంటే ఆయన అనుగ్రహిస్తాడట. దేవుడు నీ జీవితంలోకి శ్రమలు అనుమతించింది ఎందుకు చెప్పండి? ఎందుకు అనుమతించాడు? మన విశ్వాస జీవితపు నాణ్యతను ఇంకా పెంచడానికి ఆయన శ్రమలను అనుమతించాడు. మన విశ్వాసంలో ఉండే మలినాలను తీసివేయడానికి ఆయన మనల్ని శుద్ధి చేయడానికి శ్రమలను అనుమతించాడు. మన ఆత్మీయ పసితనాన్ని పరిపక్వతలోకి నడిపించడానికి శ్రమలను మన జీవితంలోకి ఆయన అనుమతించాడు. మరి ఈ ఆత్మీయ పరిపక్వతని మనలో దేవుడు వృద్ధిపరచడానికి మరి మనం కూడా ఆ శ్రమలలో దేవునికి తగినట్టుగా నడుచుకోవాలా లేదా? నడుచుకోవాలి. ఆ శ్రమలలో మనం ఎలా వ్యవహరించాలో, ఆ పరిస్థితిలో శ్రమలు వచ్చినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయంటే గందరగోళంగా ఉంటాయండి. అవునా? శ్రమలు వచ్చినప్పుడు ఎటు తోచని పరిస్థితి ఉంటుంది, ఏమి ఆలోచనలు రావు మనకి. ఆ శ్రమ ఎదుర్కొంటా బండరాయిలా కనపడుతుంది తప్ప, అడ్డుబండలా కనపడుతుంది తప్ప, ఇంకా దాన్ని ఎలా ఎదుర్కోవాలి, దాన్ని ఎలా సాల్వ్ చేయాలన్న ఆలోచనలు మనకు రావు. అప్పుడు మనం ఆశ్రయించవలసిన ఆశ్రయదుర్గం ఎవరంటే ఎవరైతే మన జీవితాల్లో శ్రమలు అనుమతించాడో ఆయన ఏమడగాలంటే జ్ఞానం అడగాలట. జ్ఞానం అడిగితే ఆ శ్రమను నువ్వు ఎలా డీల్ చేయాలో, ఆ శ్రమను, ఆ దుఃఖకరమైన శ్రమను ఆనందకరంగా నువ్వు ఎలా మార్చుకోవాలో దేవుడే నీకు జ్ఞానాన్ని ఇస్తాడు. శ్రమ నీ జీవితంలోకి వచ్చేటప్పుడు నీది అల్ప విశ్వాసమే అయి ఉండొచ్చు. శ్రమ నీ జీవితంలోకి వచ్చేటప్పుడు నీ ప్రార్థన దేవుడు వినేంత గొప్ప ప్రార్థన ఇది కాకపోవచ్చు. శ్రమ నీ జీవితంలోకి వచ్చేటప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే శ్రమ నీ జీవితంలోకి రాకమునుపు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఒకవేళ జవాబు ఇవ్వకపోయి ఉండొచ్చు నీ పరిస్థితుల వల్ల. కానీ శ్రమలో దేవునికి నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆయన వింటాడు. వినేం చేస్తాడు? మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును అని అంటున్నాడు. అంటే శ్రమల ద్వారా మన విశ్వాస జీవితాన్ని పరిపక్వతలోకి నడిపించుకోవడానికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. దానికి ఎలాంటి జ్ఞానం అవసరమో దాన్నే దేవుని మనం అడగాలి. ఈ పరిస్థితిలో నీకు అనుకూలంగా నేను ఎలా వ్యవహరించాలి ప్రభువా అనే విచారణ మనం చేయాలి. పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు రెఫరెన్స్ ఏం కాదు, దావీదు భక్తుని మనం చూసినప్పుడు ఒక యుద్ధం ఏదన్నా వారి మీదకి వచ్చినప్పుడు దావీదు చిన్నపిల్లల్లాగా ఒక చిన్న బిడ్డ తన తండ్రిని ఎలాగైతే సలహా అడుగుతాడో అలాగే దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఇదిగో పలానా వారు నా మీదకి వస్తున్నారు, నేను యుద్ధానికి పోదునా మాననా అని అడుగుతాడు ఆయన. బైబిల్ చదివే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. నేను యుద్ధానికి వెళ్ళమంటావా వద్దా అని చిన్నపిల్లల్లాగా అడుగుతాడండి దావీదు గారు. ఆయన తెలీదా రాజుగారు? ఆయనకు తెలుసు. కానీ అతడు దేవుడి యొక్క హృదయం ఏముందో ఆ ఆలోచన ప్రకారంగా నడుచుకోవాలని ప్రయత్నం చేస్తాడు. అందుకే దేవుడు అన్నాడు, ఇతడు నా హృదయానుసారుడు, నా చిత్తం యావత్తు నెరవేరుస్తాడు. ఎలా అంటే దేవుని హృదయం ఎలాగుందో దావీదు హృదయం కూడా అలాగే అయిపోయింది. ఎందుకంటే ఒక పని చేయాలంటే ఈ పని చేయమంటావా లేదా అని దేవుని సలహా అడుగుతున్నాడు అతను. అలాగే మనం కూడా విశ్వాసులుగా ఉన్నప్పుడు శ్రమలు ఎదురైనప్పుడు శ్రమలు రాబడికి మనం దేవుణ్ణే సలహా అడగాలి. ఇది ఎలాంటి శ్రమలు నా జీవితాల్లోకి వచ్చే ప్రభువా, దీన్ని ఎలా డీల్ చేయాలి, నేను ఈ శ్రమను నేను ఎలా ఎదుర్కోవాలి? తీసిపారేని అనకూడదు, మనం దీన్ని తీసిపారే నాకు సుఖమే అని అనకూడదు. ఈ శ్రమను సద్వినియోగం నేను ఎలా చేసుకోవాలి?
ఈ శ్రమ ద్వారా నా జీవితంలో నువ్వు ఏది చేయాలనుకుంటున్నావో దానికి అనుకూలంగా నేను ఎలా వ్యవహరించాలని దేవుని మనం సహాయాన్ని అడగాలండి. అలా సహాయాన్ని అడిగితే ఆయనట ఆ జ్ఞానాన్ని మనకి ఇస్తాడట. ఏముంది అక్కడ? అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడు. చూడండి అక్కడ, ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా. ఈ మాట చూడండి. దేవుడట నిజానికి నీ పరిస్థితి శ్రమలకు ముందు అంత బాగలేదు, నీకు సరిగ్గా ప్రార్థన చేయడం కూడా రాదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇలా నీకు ప్రార్థన చేయడం రాదు, ఏమి రాదు, నేను ఇవ్వను అని అండంట ఆయన. గద్దించడట ఆయన, విమర్శించడంట. నువ్వు ప్రార్థన చేయడం రాదు, ఎప్పుడు నా కోసం బతకలేదు, నీకు ఎందుకు సహాయం చేయాలని అనుకోడట ఆయన. ఆ పరిస్థితి ఆయనకి తెలుసు. ఆయనకి తెలుసు కనుక ఆయన ఏం చేస్తాడంటే ఆయన ఎవరిని గద్దించడట, ఎవరిని విమర్శించడంట. దేవునికి అనుకూలమైన ప్రార్థనలో, దేవునికి అనుకూలమైన విధానంలో ఆ వ్యక్తి సరైన రీతిలో ప్రార్థన చేయకపోయినా ఉచ్చరింపశక్యము కానీ ఆ మూలుగులు అర్థం చేసుకుని దేవుడు మనకి ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. అక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును, ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా. దేవుడి జ్ఞానాన్ని, ఆ సహాయం ఆ శ్రమలలో అడిగినప్పుడు ఎవరిని గద్దించడంట, విమర్శించడట. ఆయన ఏం చేస్తాడంటే ధారాళంగా ఆయన ఇస్తాడట. ఏం చేస్తాడండి? ధారాళంగా ఇస్తాడు. ధారాళంగా ఇచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకుని మనం ఏం చేయాలంటే దేవుడు మన జీవితాల్లో జరిగించవలసిన కార్యానికి మనం సహకరించేవారుగా ఉండాలి. అలా ఉన్నప్పుడు ఆ శ్రమ మనకి ఎంత మేలు చేయాలనుకుంటుందో అంత మేలు చేసి వెళ్ళిపోతుంది. అలా కాకుండా మన సొంత జ్ఞానాన్ని ఉపయోగించామనుకోండి, అది ఎంత నలిపేయాలో అంత నలిపేసి నిన్ను వెళ్ళిపోతుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఇదిగో శ్రమలు మన జీవితాల్లోకి అనుమతించబడినప్పుడు, దేవుడు శ్రమలు మన జీవితాల్లోకి దేవుడు దాన్ని ఆమోదించినప్పుడు మనం దేవునికి ప్రార్థన చేయాలి. ఆ సమయంలో ప్రార్థనలో జ్ఞానం అడగాలి. దీన్ని ఎలా డీల్ చేయాలి ప్రభువా అని ఆయన సహాయం అడగాలి. ఆయన అడుగు, ఆయన ఖచ్చితంగా ఆయన అనుగ్రహిస్తాడు. గద్దింపడు, విమర్శించడు, నేను ఇవ్వనని అండు, ధారాళంగా ఆయన మనకి జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ శ్రమను ఏ విధంగా దాన్ని ఎదుర్కొని ఆత్మీయ పరిపక్వతలోకి నీ విశ్వాస జీవితాన్ని వృద్ధిపరచుకోవడానికి ఉపయోగించాలో నీకు కావలసినంత సామర్థ్యాన్ని ఆయన ఇస్తాడు అని చెప్తున్నాడు. దీనికి ఆధారంగా మరొక విషయాన్ని మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాలు చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:15-16. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు కానీ సమస్త విషయంలో మన వలనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను. గనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు. చూసారా, మనం ఎవరినైతే శ్రమలో ఆశ్రయిస్తున్నామో ఆ ఆశ్రయదుర్గమైన దేవుడికట మనం అనుభవిస్తున్న ఈ శ్రమలో మనతో పాటు సహానుభవం ఆయన కూడా కలిగి ఉన్నాడట. మానవుడికి వచ్చే ఎలాంటి శ్రమలైనా కూడా ఆ అన్నిటిలో కూడా ఆయన అనుభవం కలిగి ఉన్నాడు. ఆ శ్రమలలో ఆ పరిస్థితులు ఎలా ఉంటాయో, ఆ ఇబ్బందికరమైన సిచ్యువేషన్లు ఎలా ఉంటాయో ఇదిగో మన ముందున్న మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తుకి బాగా తెలుసు. అందుకే నువ్వు ప్రార్థన చేయగానే వెంటనే ఆయన నీకు ఏమిస్తాడంటే సహాయం చేస్తాడు. నువ్వు జ్ఞానం అడుగుతావా, జ్ఞానం ఇస్తాడు. ఆ సమయంలో నువ్వు ఎలా వ్యవహరించాలో నువ్వు అడుగుతావా, తగిన ఆలోచన నీకు ఇస్తాడు. ఎందుకు ఇస్తాడంటే ఆ బలహీన సమయాలు ఎలా ఉంటాయో దేవుడికి బాగా తెలుసు కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే వెంటనే ఆయన ఏం చేస్తాడంటే ఆ బలహీనతలన్నీ ఎరిగిన దేవుడు ఖచ్చితంగా ఆ సమయోచితమైన సహాయాన్ని మనకి అనుగ్రహిస్తాడు. మన మీద కనికరాన్ని చూపిస్తాడు. అక్కడ అంటున్నాడు అదే 16, గనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనమునొద్దకు చేరుదము అని అంటున్నాడు. చూడండి, అంటే ఆయన మనం ప్రార్థన చేసినప్పుడు ఆ బలహీన పరిస్థితుల్లోంచి మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన తండ్రి కదా, దేవుడు మనకు తండ్రి కదా. తండ్రి అనే దేవుడు తన కుమారుడైన క్రీస్తు ప్రభు ద్వారా మన మీద కనికరం చూపించి ఆయన ఏం చేస్తాడంటే కనికరపడి
వెంటనే సహాయాన్ని అందిస్తాడు. ఆ సహాయాన్ని అందించేటప్పుడు నువ్వు సరిగ్గా ప్రార్థన చేసావా, నువ్వు ఎలా చేసావు, సరిగ్గా పదాలు ఉచ్చరించావా చూడడానికి అయ్యాన్ని ఉచ్చరింప సఖ్యము కానీ ఆ మూలుగులే ఆయనకు అర్థమవుతాయి. ఆ పరిస్థితులన్నీ ఎరిగిన దేవుడు సమయోచితంగా సహాయాన్ని మనకి అందిస్తాడు. ఆ శోధనలో ఎలా మనం ఎదుర్కోవాలో చక్కగా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించడానికి జ్ఞానాన్ని ఇస్తాడు. ఇంకొక మాట మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. తాను శోధింపబడి శ్రమ పొందెను గనక శోధింపబడు వారికి నీ సహాయం చేయగలవాడే. చూసారా, ఒక వ్యక్తి, ఒక విశ్వాసి శోధింపబడేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకంటే ముందు మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభు శోధింపబడ్డాడు. దేవుడు కదండి ఆయన శోధింపబడ్డాడేంటి? దేవుడు శోధింపబడ్డాడు కదా అన్న ప్రశ్న రావాలి మనకి. వచ్చింది ఎవరికైనా? దేవుడైతే ఆయన శోధింపబడ్డాడు కదా చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు దేవుడు కదా అంటారు ఈ మాటను పట్టుకొని. ఆయన దేవుడు కదా, దేవుడైతే శోధింపబడడు కదా, మరి యేసుక్రీస్తు ప్రభు శోధింపబడ్డాడంటే దేవుడు కాదనే కదా అంటారన్నమాట మహానుభావులు. విషయం ఏంటంటే ఆయన శోధింపబడింది శరీరం తప్ప ఆయన దైవత్వం కాదు. దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఏకకాలంలో దేవుడు మానవుడు కూడా. ఒకే సమయంలో ఆయన దేవుడు మానవుడు కూడా, దైవ మానవుడు. ఆయన అపవాది చేత శోధింపబడింది ఆయన మానవత్వమే కానీ ఆయన దైవత్వం కాదు. ఆయన మనకంటే ముందుగా శోధింపబడ్డాడు. అలా శోధింపబడే వారికి సహాయం చేయగలవాడే ఆయన ఉన్నాడు. కాబట్టి మనము శ్రమలు, శోధనలు ఎదురైనప్పుడు ఆశ్రయించవలసిన ఆశ్రయదుర్గం ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకంటే మన బలహీనతలన్నీ మనకంటే ముందు ఆయన ఎరిగి ఉన్నాడు కనుక ప్రార్థన చేయగానే వెంటనే ఆయన రిప్లై ఇస్తాడు. విరిగి నలిగిన హృదయంతో మనం మొరపెడితే ఖచ్చితంగా ఆ ప్రార్థనకు జవాబులైనా ఇస్తాడండి. మీరు ఎప్పుడన్నా గమనించండి, శ్రమలో ప్రార్థన చేస్తుంటే జరిగిపోతాయి, జరగవండి. శ్రమలో ప్రార్థన చేస్తామనుకోండి, చాలా నిజంగా ఎప్పుడూ చేయలేని ప్రార్థనలన్నీ అప్పుడే చేస్తామని మనం. మామూలుగా మన విశ్వాస జీవితం తాఫీగా సాగుతున్నప్పుడు అంత తీవ్రతతో మనం ప్రార్థన చెయ్యం. కానీ శ్రమలు వచ్చినప్పుడు పదే పదే మోకాలు వేస్తూ ఉంటాం. అస్తమాటు మోకాలు వేస్తాం. మోకాలు లేని వాళ్ళు కూడా మోకాలు ప్రార్థన చేస్తారు. చేసి ఆ రోజు గట్టిగా దేవుని అడిగేస్తారు. ఇంక ఎప్పుడైనా ఈవిడ మోకాలు వేసేసింది కాబట్టి రిప్లై ఇవ్వాలనుకుంటాడు, ఆయన ఇస్తాడు. కాబట్టి ఆ సమయంలో దేవుడు మన మీద కనికరపడతాడు. నువ్వేదో గొప్పదానివి, గొప్పడు అని కాదు. ఆయన కృపామయుడు గనక, కృపా సమృద్ధి గలవాడు గనక అర్హత లేకపోయినా మన మీద ఆయన కనికరపడి ఏం చేస్తాడంటే, నా బిడ్డ నలిగిపోతుందని చూసి దేవుడు ఏం చేస్తాడండి, వెంటనే సహాయం చేస్తాడు. ఒక విషయం చెప్తాను. దేవుడు మన జీవితాల్లోకి శ్రమలు అనుమతించేటప్పుడు నీ సామర్థ్యాన్ని బట్టే ఆ శ్రమలు వస్తాయి తప్ప నిన్ను మించి ఆ శ్రమలో రావు. మనకు ఒక ప్రశ్న రావాలి, మరి అలాగైతే పౌలు గారి జీవితంలో ఏంటంటే అన్ని శ్రమలు వచ్చేసాయి, యోబు గారి జీవితంలో ఏంటంటే అన్ని శ్రమలు వచ్చేసంటే వాళ్ళ స్టేజ్ అంత గొప్పగా ఉంది, మరి వాళ్ళంత తట్టుకోగలరు. యోబు గారిని చూస్తే అలాంటి శ్రమలు వస్తే బీపీలు షుగర్లో చచ్చిపోమండి, వెంటనే చచ్చిపోతాం మనం నిజంగా. యోబు గారికి జరిగినన్ని కళ్ళ ముందు ఒకేసారి ఒకటిగా ఒకేసారి మొత్తం జరిగితే ఈరోజు ఇక్కడ ఉంటున్న ఎవ్వరు కూడా బతకరని చచ్చిపోతాం. కానీ ఆయన చావలేదు. ఎందుకంటే ఆయన స్టాండర్డ్ అంతలా ఉంది, అంత తీవ్రతలో ఉన్నాడు ఆయన. దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే పోతాను. యెహోవా ఇచ్చాడు, యెహోవాయే తీసుకుపోయాడు, ఆయన నామానికి మహిమ కలుగును గాక అనలేం మనం. ఆయన అనగలడు. మరి అంత గొప్ప శ్రమలు ఆయనకి ఎలా అనుమతించాడంటే ఆయన యొక్క స్టేజ్ అంత గొప్పగా ఉంది. పౌలు గారికి ఎందుకు అనుమతించాడంటే పౌలు గారు అంత గొప్ప స్టేజ్లో ఉన్నారు. మరి ఆ స్టాండర్డు మన దగ్గర ఉందో లేదో. చిన్న శ్రమ రాబడికి మామూలుగా ఉండదు, ఇంకా మన దగ్గర బాధ తట్టుకోలేం, గోలెడెత్తాం. కానీ గమనించండి, ఎంత శ్రమలు వచ్చినా కూడా దాన్ని ఎదుర్కోవడానికి నువ్వు అక్కడవే లేవు, నీతో పాటు నీకు సహాయంగా దేవుడు అన్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, తీయొద్దు చెప్తాను. ఆనందించండి,
మరలా చెప్పుదును, ఆనందించండి, మీ సహనం సకల జనులకు తెలియబడనివ్వండి. ఆ తర్వాత ఒక మాట ఉంటుంది, ప్రభు సమీపంగా. అది ప్రభు మనకు సమీపంగా ఉన్నాడు, మీరు భయపడవలసిన అవసరత లేదు అని అంటున్నాడు. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు భయపడవలసిన అవసరం లేదు. ఒక లోక సంబంధి భయపడవచ్చు, అతని మనవి దేవుడు వినడు గనక. కానీ క్రీస్తు సంబంధులు భయపడవలసిన అవసరం లేదు. కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృపాసనమునొద్దైన యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మనం ధారాళంగా వెళ్ళొచ్చు, ధారాళమైన సహాయాన్ని మనం పొందుకోవచ్చు. మనకు ఆయన ఉన్నాడు, ఇప్పుడు ఆయన అండగా మనకి ఉన్నాడు. శ్రమలను ఎదుర్కోవాలి తప్ప వాటిని చూసి బెంబెలెత్తిపోయేవారిగా విశ్వాసులు ఉండకూడదు. మరొక వాక్య భాగాన్ని మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7 నుంచి 10 వచనాలు చూద్దాం. శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మును చూచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు కారు. మరియు చాలండి, ఇక్కడ వరకు చదువుకుందాం, తర్వాత చదువుకుందాం. ఇక్కడ ఒక మాట ఉంది, శిక్షాఫలం పొందుటకే మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మును చూచున్నాడు. చూడండి, క్రీస్తు సంఘానికి చేర్చబడిన విశ్వాసులందరూ కూడా ఎవరి కుమారులు? దేవుని కుమారులు. దేవుడు మనందరికీ తండ్రి. దేవుడు మనందరికీ తండ్రి. దేవుడు తను ప్రేమించే బిడ్డను ఏం చేస్తాడంటే శిక్షించి గద్దిస్తూ ఉంటాడు. నిజమైన తండ్రులు ఎలాగ చేస్తారు? నిజంగా ప్రేమించే తండ్రులు ఏం చేయాలంటే తన బిడ్డను ప్రేమించి తప్పు చేసినప్పుడు తాట తీసేయాలంతే. తప్పు చేసినప్పుడు కూడా ప్రోత్సహిస్తున్నావంటే నిజానికి నీ బిడ్డను నువ్వు ప్రేమిస్తున్నావు అని అనుకుంటున్నావు, కానీ ఎంత మాత్రం కూడా నువ్వు ప్రేమించట్లేదు. తప్పు చేస్తే బిడ్డల్ని శిక్షించాలి. అలా శిక్షించినప్పుడే వారిని నిజంగా తల్లిదండ్రులు ప్రేమించినట్టు. ఈ రోజుల్లో మన ప్రాంతాల్లో చూడండి, చాలామంది పిల్లలు సరైన రీతిలో లేరు. మాటలు బాగోలేదు, చూపులు బాగోలేదు, ఆలోచన బాగోలేదు. తల్లిదండ్రులు వారిని సరైన రీతిలో పెంచవలసిన అవసరం ఉంది, శిక్షించాలి. శిక్షించకపోతే బిడ్డలు పరిస్థితులు మారుతాయి. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, దేవుడు తన విశ్వాసులందరినీ కూడా ఏం చేస్తున్నాడు? పిల్లలుగా చూస్తున్నాడు. పిల్లలుగా చూసి 8వ వచనంలో అంటున్నాడు, కుమారులైన వారందరూ కూడా శిక్షలో పాలు పొందుచున్నారట, మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు. ఈ మాట ఎంత భయంకరంగా ఉందో చూసారా? విశ్వాసి జీవితంలోకి శ్రమలు అనేవి రాకపోతే, కష్టాలు బాధలు అనేవి రాకపోతే నువ్వు దేవుడికి చెందిన వాడివే కాదు. నీ జీవితం తాఫీగా వెళ్ళిపోతుంది అనుకో. నీ జీవితంలో ఎటువంటి నష్టాలు లేకుండా, ఏ బాధలు లేకుండా, ఏ అనుభవాలు లేకుండా అలా తాఫీగా సాపకంద నీరులాగా వెళ్ళిపోతుంది అనుకోండి. నువ్వు దేవుని లెక్కల్లో లేవని అర్థం. చెక్ చేసుకోండి, మనం చెక్ చేసుకుందాం. మీరు దుర్బీజులే కానీ కుమారులు కారు అంటున్నాడు ఇక్కడ భక్తుడు. ఈ హెబ్రీలకు రాసిన ఈ రచయిత మాట్లాడుతున్నాడు. కుమారులైన వాళ్ళందరూ కూడా ఆయన శిక్షలో పాలు పొందుతారు. కుమారులైన వాళ్ళందరూ కూడా ఆయన చేత నలపబడతారు. వారందరూ కూడా సువర్ణంలా మార్చబడ్డానికి అగ్ని పరీక్షకి నడిపింపబడతారు. శ్రమల గుండా వారి జీవితాలు నడుస్తాయి. నీకు ఏ శ్రమలు లేకుండా నీ జీవితం తాఫీగా వెళ్ళిపోతుందంటే సంథింగ్ రాంగ్. నీ జీవితంలో బహుశా దేవుడు లేడేమో. నువ్వు అసలు దేవుని యొక్క కుమారుల లెక్కల్లో లేవేమో. ఆలోచించండి ఒకసారి. ఎవరికి వారిగా ఎవరి జీవితాలను వారు పరిశీలించుకోండి. శ్రమ వచ్చిందంటే ఆ శ్రమ ద్వారా ఖచ్చితంగా ఒక అనుభవం నేర్చుకుంటాం మనం. ఖచ్చితంగా ఒక శ్రమ వచ్చినప్పుడు దాన్ని భరించి దేవునికి అనుకూలంగా ఎదుర్కొన్నప్పుడు కొన్ని పాఠాలు మనం నేర్చుకుంటామండి. అందుకే ఇస్తాడు దేవుడు. కొన్ని పాఠాలు నేర్చుకుంటాం. నేను అలా చేశాను కాబట్టి ఇది వచ్చింది, ఇలా చేయకుండా ఉంటే నా జీవితం బాగానే ఉంటుంది అని మనం అభ్యాసం పొందుతూ ఉంటాం, నేర్చుకుంటూ ఉంటాం. ఇంక నీ జీవితంలోకి క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత అసలు శ్రమలు అనేవి నా దరిదాపుల్లో లేవని అనుకుంటే అసలు నువ్వు దేవుని బీజానికి సంబంధించిన వాడివేనా అని క్వశ్చన్ మార్క్ వేస్తున్నాడు. ఇక్కడ అంటున్నాడు చూడండి, 8వ వచనం, కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు, మీరు పొందని ఎడల
దుర్బీజులే కానీ కుమారులు కారట. దేవుని ప్రియులందరూ కూడా శిక్షలో పాలు పొందుతారు. మీరు గమనించండి, మొదటి శతాబ్దంలో క్రైస్తవులందరూ కూడా ఈ శ్రమల గుండానే నడిచారా లేదా? వారు సమిష్టిగా కూడి ఆహారం తినే దగ్గర వారికి గొడవలు వచ్చాయి. 7 మందిని ఏర్పాటు చేసి ఆహారం పంచిపెట్టేవారిగా మార్చారు. ఆ తర్వాత అననీయ సప్పిరాలు ఏం చేశారు? అబద్ధం ఆడారు. దేవునితోనే, పరిశుద్ధాత్మతోనే అబద్ధం ఆడి దేవుని మోసం చేశారు. ఆ తర్వాత ఏం జరిగింది? స్టెఫెన్ గారు ప్రసంగం చేశారు. స్టెఫెన్ గారు ప్రసంగం చేసిన తర్వాత స్టెఫెన్ గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఏమైంది? సంఘానికి గొప్ప హింస అనేది వచ్చింది. ఎందుకు వచ్చింది? మీరు చిన్నపిల్లల్లాగా ఉన్నారు. ఇంకాను మీరు చిన్నపిల్లల్లాగా ఉన్నారు కనుకనే మీలో ఇంకా ఆ అబద్ధాలు, ఇంకా ఒకరిని తక్కువగా చూడడం, ఒకరిని ఎక్కువగా చూడడం, ఈ పసితనపు లక్షణాలు ఇంకా మీలో ఉన్నాయి. అవి పోవాలి, సువార్త వ్యాపించాలి, మీరు పరిపూర్ణంలోకి వెళ్ళాలంటే మీకు ఖచ్చితంగా శ్రమలు రావాలని గొప్ప హింస జరిగింది. ఆ తర్వాత శ్రమల గుండా వారు నడిపించినప్పుడు వారు శ్రమల గుండా ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్తను విస్తరించారు, గొప్పగా మారారు. తర్వాత అలాగే ప్రతి భక్తుడి జీవితంలో మీరు చూడండి, అపోస్తలుడైన పౌలు గారి జీవితంలో మీరు చూడండి, ఎన్నో శ్రమల గుండా నడిచారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఆయన అనుభవించిన శ్రమలు చూస్తే అల్లాడిపోతాం మనం. ఎన్నో ఉంటాయి, అవన్నీ ఆయన అనుభవించాడు. ఎందుకు అనుభవించాడు? తన ప్రియులైన కుమారుల్ని ఆయన ఏం చేస్తాడంటే శిక్ష గుండా నడిపిస్తాడు. ఎందుకు నడిపిస్తాడు? ఎందుకు శ్రమల గుండా నడిపిస్తాడంటే కిందన మాట్లాడుతున్నాడు. చూద్దాం 10వ వచనం. వారు కొద్ది దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్లు మనల్ని శిక్షించరు కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకు ఆయన, చూసారా, కొద్ది దినాలు మన తల్లిదండ్రులు మన జీవితాన్ని సరైన త్రోవలో నడిపించడానికి తమకిష్టం వచ్చినట్టుగా శిక్షిస్తారు. ఆత్మలకు తండ్రి అయిన మన దేవుడు తన పరిశుద్ధతలో పాలు పంపులు పంచుకోవాలనే మన జీవితంలోకి శ్రమలు అనేవి అనుమతిస్తూ ఆ శిక్షల గుండా మనల్ని క్రమశిక్షణ చేస్తూ ఉంటాడు. అర్థమవుతున్నాయా మాటలు? దేవుడు మన జీవితాల్లోకి ఈ శ్రమలు అనేవి ఎందుకు పంపిస్తున్నాడంటే ఆత్మీయ పసితనం నుంచి నిన్ను వృద్ధిపరచడానికి, అంతేకాదు తన పరిశుద్ధతలో నిన్ను పాలువాడిగా చేసుకోవడానికి. శరీర సంబంధమైన నిజమైన తండ్రులు ఏం చేస్తారంటే, నిజంగా ప్రేమించే తండ్రులు తమ పిల్లలు తప్పులు చేస్తే సమర్థించరు, తోలు తీస్తారు. ఒకప్పుడు సమాజంలో ఉండే విధానం, ఎవరైనా పిల్లలు తప్పులు చేశారనుకోండి, ఆ స్థానికంగా ఉన్న పెద్దలు ఏం చేసేవారంటే అవేం మాటలురా అని 2 పరీయడమో 2 మాటలు అనడమో చేసేవారు. ఇప్పుడు అలాగన్నా అనమనండి. ఏ అబ్బాయి పచ్చి బూతులు ఆడాడండి, పచ్చి బూతులు ఆడితే అదేం మాటలురా అని ఒక పెద్ద ఆయన అదేం మాటలురా అని 2 పడిసాడు. వెంటనే వాళ్ళ అమ్మ వెనకాల వచ్చేస్తుంది. వెనకాల వచ్చేసి నా కుమారుని కొట్టడానికి నువ్వు ఎవడువి అంటదన్నమాట. ఎవరు నువ్వు అంటాడు. పచ్చి బూతు కాదు, ఎండు బూతులు మాట్లాడదు, నీకు ఏంటి అంటాడు. అంటే ఏం చేస్తున్నారు? అదో గుడ్డి ప్రేమ, అదొక గుడ్డి ప్రేమ అంతే. ఇంతకుముందు ఏమనేవారు తెలుసా? అదేంటి చిన్న దెబ్బలు కూడా 2 గట్టి బడి వచ్చింది అని అనేవారు. ఇప్పుడు అంటున్నారా? ఒక టీచర్ని కూడా ఎత్తున్నాడు, ఎత్తున్నాడండి. నువ్వు ఎవడన్నా నా చెప్పడానికి. అందుకే సర్వనాశనం అయిపోతుంది సమాజం. లేదు విలువ, ఒకప్పుడు ఉండే విలువలు ఇప్పుడు లేవు. కానీ క్రైస్తవ బిడ్డల యొక్క విధానం అలా ఉండడానికి వీల్లేదు. శిక్ష ఎందుకంటే మనం సరిచేయడానికే. గద్దింపు మాటలు ఎందుకంటే మనల్ని ప్రేమించే సోదరులైనా దేవుడైనా ఎవరైనా ఆ గద్దింపు మాటల్లో మనకు ఎందుకు చెప్తారంటే మనల్ని ప్రేమించే తప్ప మన మీద ద్వేషంతోనో మన మీద కక్షతోనో అవి మనల్నే అనరు. దేవుడు కోపంతో ఆ శ్రమలను మన జీవితాల్లోకి పంపడు, మన మీద ప్రేమతోనే పంపుతాడు. ఇంకా చెప్పాలంటే ఆ శ్రమలు అనుభవించేటప్పుడు ఆయన కూడా బాధపడ్డండి. బాగా తమ బిడ్డలను ప్రేమించే తండ్రులను చూడండి, బిడ్డకి ఒక ఇంజెక్షన్ చేయించాలి. ఇంజెక్షన్ నొప్పా కదా? నొప్పే. జబ్బు తగ్గాలంటే ఖచ్చితంగా ఇంజెక్షను చేయించాలి. ఆ ఇంజెక్షన్ చేసినప్పుడు ఆ పిల్ల విలవల్లాడుతుంటే ఆ తండ్రి ఏమైపోతాడు? ఆ పిల్ల పక్కన పెట్టు, ఆ తండ్రి ఏమైపోతాడండి? గింజేసుకుంటాడు. అవి బాబోయ్ అండి. మన శ్రమల గుండా దేవుడు నడిపిస్తాడు,
మనం బాధపడడం, ఆయన చూసి ఆనందపడడం కాదు, ఆయన కూడా మనతో పాటు బాధపడతాడు. ఎందుకంటే మన ఆత్మలకు తండ్రి, ఆయన ఆత్మలకు తండ్రి. కాబట్టి ఈ దేవుడు మన జీవితాల్లో శ్రమలు అనుమతించేది ఎందుకంటే తన పరిశుద్ధతలో మనం పాలువారుగా చేయడానికే ఆయన మన జీవితాల్లోకి శ్రమలను అనుమతిస్తున్నాడు. మనలో ఉండే ఆ పసితనాన్ని పరిపక్వతలోకి నడిపించడానికే మన జీవితాల్లోకి శ్రమలను అనుమతిస్తున్నాడు. ఆ అనుమతించి ఆయన సమయోచితమైన సహాయం కొరకు తన మీదే ఆధారపడమని ప్రార్థన చేయమని మనల్ని కోరుతున్నాడు. ప్రార్థనలో శ్రమలను తీసే ప్రభువా అని అనొద్దు. నువ్వు ప్రార్థనలో శ్రమలను ఎదుర్కోవడానికి నాకు జ్ఞానం ఇవ్వు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయాలని కోరుతున్నాడు. వీటన్నిటికీ మూలకర్త ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఏం చేశాడంటే ఒకసారి చూద్దాం. 2 రెఫరెన్స్లు ఉన్నాయి, అవి చెప్పి నేను ముగిస్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎవని నిమిత్తం సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. చూసారా, ఇక్కడ ఏమంటున్నాడండి? ఎవని నిమిత్తం సమస్తం ఉన్నాయో, ఎవని వలన సమస్తం కలుగుచున్నాయో ఆయనట అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగున అంటున్నాడు. సమస్తము కలిగింది తండ్రి అయినా దేవుని మూలంగానే. ఆ తండ్రి అయిన దేవుని మూలంగా కలిగిన ఆయన అంటున్నాడు అనేకులైన కుమారులని తనుండే ఆ మహిమ లోకానికి తీసుకురావాలంటే ఆ కుమారులందరికీ ప్రథమ ఫలముగా ఉన్న యేసుక్రీస్తు ప్రభుని ఆయన ఏం చేశాడండి? శ్రమల ద్వారా సంపూర్ణుడిగా చేశాడంట. మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుడు శ్రమల ద్వారా సంపూర్ణుడు కాకపోతే ఆయన ముందు సంపూర్ణుడు కాదు, అసంపూర్ణుడు? ఆయన అసంపూర్ణుడా? ఆయన అసంపూర్ణుడని కాదు అక్కడ అర్థం. ఆయన సంపూర్ణుడే, ఆయన ఏ లోపం లేనివాడే. కానీ మానవ జీవితానికి విమోచన రక్షణ భాగ్యం ఇవ్వడానికి ఆయనను మానవ కోటికి ప్రథమ ఫలముగా ఆయనను మనుషులకు అనుకూలంగా ఆయనను శ్రమల్లో సంపూర్ణంగా ఆయన నిలవబెట్టాడు. ఆయన సంపూర్ణుడు కాదని కాదు దాని ముందు అర్థం. ఆయన ఎప్పుడూ సంపూర్ణుడే, కానీ శరీరపరంగా చెప్తున్నాడు, ఇక్కడ అనుభవపూర్వకంగా చెప్తున్నాడు. అనుభవపూర్వకంగా కూడా యేసుక్రీస్తు ప్రభుని శ్రమల ద్వారానే సంపూర్ణుడిగా చేశాడంట దేవుడు. అంటే శ్రమలు మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభు కూడా ఉన్నాయా అంటే ఉన్నాయి. దాని ద్వారానే ఆయన సంపూర్ణుడిగా మారాడు. అంతేకాదు ఆయనను చూస్తూ బ్రతుకుతున్న, ఆయనను పోలి జీవిస్తున్న మనం కూడా ఆ శ్రమల ద్వారానే ఆయన పరిపూర్ణతలో మనం కూడా పరిపూర్ణులుగా మారబోతున్నాం. మరొక వాక్య భాగాన్ని చూద్దాం. 5, 7, 8 వచనాలు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన నెక్స్ట్ ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన, చూసారా, యేసుక్రీస్తు ప్రభు కుమారుడై ఉండి కూడా ఆయన ఏం చేశాడంట? తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడంట. మిమ్మల్ని అడుగుతున్నాను, ఆయన విధేయత నేర్చుకోవడం ఏంటండి? ఆయన విధేయత నేర్చుకోవడం ఏంటి అంటే అంతకుముందు ఆయనకి విధేయత లేదా? అనుభవపూర్వకంగా నేర్చుకున్నాడు. ఆయన శరీరంలో అనుభవపూర్వకంగా నేర్చుకున్నాడు. అంతకుముందు విధేయత లేదా అంటే విధేయతకు మూలమైన. కానీ శరీరంలో ఆ శ్రమలు ఎదురైనప్పుడు దేవునికి లోబడి ఆయన విధేయతను అనుభవపూర్వకంగా నేర్చుకున్నాడు. అంటే శ్రమలు దేవునికి లోబడేలాగా మనల్ని చేస్తాయా అంటే చేస్తాయి. మనలో అహంకారాన్ని, అహంభావాన్ని తీస్తాయి. మనలో ఉండే అహంభావాలన్నీ తీసి దీనులుగా మనల్ని మార్చి దేవునికి లోబడేటట్లుగా మనల్ని చేస్తాయి. యేసుక్రీస్తు ప్రభువే మన రక్షణకర్తే ఇంత గొప్పగా శ్రమల ద్వారా సంపూర్ణుడయ్యాడు, ఇంత గొప్పగా ఆయన మారాడు. అలాంటి శ్రమలే దేవుడు మన జీవితాల్లోకి అనుమతిస్తున్నాడు. అది మన మేలుకే కానీ ఎంత మాత్రం కీడికి కాదు. అది మేలుగా మారాలంటే, అవి ఆనందంగా మారాలంటే దేవుని మీద ఆధారపడి ఆ శ్రమలను మనం
ఎదుర్కోవాలి ప్రార్థనాపూర్వకంగా. అలా ఎదుర్కొన్నప్పుడు ఆ శ్రమలు మనకు చేయవలసినంత మేలు చేసి మళ్ళీ ఏం చేస్తాయండి, మనం సంపూర్ణతలోకి నడిపిస్తాయి. ఇట్టి ధన్యత మన అందరికీ కలగాలని కొద్ది మాటలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు.